హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈ వీడియోలో మన తెలుగు సబ్జెక్ట్కి సంబంధించింది ఒక మంచి ఇంపార్టెంట్ కంపల్సరీ లెసన్ నేర్చుకుందాం. అది ఉపవాచకంలో ఉన్న లెసన్ తెలుగు వీరుడు. తెలుగు సెకండ్ సెమిస్టర్ పాస్ అవ్వాలి అని అంటే కంపల్సరీగా ఉపవాచకం అనేది ప్రతి ఒక్క స్టూడెంట్ అనేది నేర్చుకోవాల్సిన స్టోరీ. ఉపవాచకం అంటే ఇది ఒక లెసనే కానీ చాలా పెద్ద లెసన్ అనమాట. సో ఈ ఒక్క లెసన్ని నేను ఒక వీడియోలో నేను చెప్పలేను. సో అందుకని నేను 3 పార్ట్స్ లాగా డివైడ్ చేసి ఉన్నాను. సో ఈ వీడియోలో మనం తెలుగు వీరుడు అనే లెసన్ పార్ట్ 1 నేర్చుకుంటున్నాం. ఓకే, సో నేను ఏదైతే ఈ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 పెడతానో ఈ 3 వీడియోలు చూస్తే కంపల్సరీగా మీరు లాంగ్ షార్ట్ 2 అటెంప్ట్ చేస్తారు, పాసింగ్కి చాలా దగ్గరలో ఉంటారు. ఓకేనా? సో తెలుగు వీరుడు అనే లెసన్ ఆచార్య బిరుదురాజు రామరాజు గారు రచించారు. కవి ఎవరు? ఆచార్య బిరుదురాజు రామరాజు. ఆయన పేరు ఆచార్య బిరుదురాజు రామరాజు. ఇప్పుడు నేను చెప్పాను కదా పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 లాగా. ఇప్పుడు ఇది పెద్ద లెసన్ కాబట్టి పార్ట్ 1లో మనం ఏం నేర్చుకుంటామంటే అసలు రాణి శంకరమ్మ చిన్నప్పటి జీవితం ఎలా ఉంటుంది, రుద్రమాదేవి పోలికలు ఎలా ఉన్నాయి, రాజ్యపాలన ఎలా ఉంది, ప్రభాకర్ రామత్యుడు ఎలా ఎవరు ఇవన్నీ ఈ టాపిక్స్ గురించి మనం పార్ట్ 1లో నేర్చుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ వీడియోలో దీని గురించి నేర్చుకుంటాం, పార్ట్ 2 గురించి నేర్చుకుంటాము. అండ్ థర్డ్ పార్ట్ వీడియోలో సదాశివుడు పట్టాభిషేకం ఇవన్నీ గురించి ముగింపు కూడా ఇందులో ఉంటుంది. సో వీడియో కూడా పెద్ద లెంత్ ఏమి ఉండదు, ఈజీగా షార్ట్గా చెప్పనీకి ట్రై చేస్తాను. సో ఇప్పుడు వీడియో నెంబర్ 1 కదా, అంటే పార్ట్ 1. సో తెలుగు వీరుడు పార్ట్ 1. అసలు మీకు బేసిక్స్ ఫస్ట్ నుంచి చెప్పాలి కదా, అట్లా. సో ఫస్ట్ మీకు తెలియాల్సింది ఏంటంటే రాణి శంకరమ్మ ఎవరు? ఓకే, రాణి శంకరమ్మ అసలు ఎవరు అని అంటే, రాణి శంకరమ్మ చాలా సంవత్సరాల క్రితం తెలంగాణలో ఆందోళన సంస్థానం అనే ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యంని ఎంతో గొప్పగా పరిపాలించిన రాణి శంకరమ్మ. సో ఇక్కడ రాణి శంకరమ్మ అంటే ఎవరు? తెలంగాణలో ఆందోళన సంస్థానం అనేది ఒక ఉంది, చాలా సంవత్సరాల క్రితం అంటే పూర్వం. అప్పుడు ఆ రాజ్యాన్ని పాలించిన మహారాణి ఎవరు? రాణి శంకరమ్మ. ఆమె చిన్నప్పటి నుంచి చాలా తెలివైనది. చదువుల్లో, గుర్రపు స్వారీల్లో, కత్తి యుద్ధంలో, విలువిద్యల్లో, రాజనీతిలో మంచి శిక్షణ అనేది పొందింది. అందుకే చిన్న వయసులోనే అందరూ ఆమెను మెచ్చుకునేవారు. ఈ రాణి శంకరమ్మ ఎవరైతే ఉన్నారో ఈమె చిన్నగా ఉన్నప్పటి నుంచే చాలా విద్యలు వైద్యాలు అంటే చదువుల్లో కానీ, గుర్రం స్వారీలో కానీ, కత్తి పోరాడంలో కానీ ఇవన్నిట్లో ఏమో ఫస్ట్ ఉంటుండే కాబట్టి అందరూ చిన్న వయసులో ఉన్నప్పటి నుంచి ఇవన్నీ చేసారు కాబట్టి అందరూ చిన్నప్పటి నుంచి ఈమెని అందరూ మెచ్చుకునేవారు అనమాట. కానీ ఆమె జీవితంలో ఒక పెద్ద విషాదం జరిగింది. చిన్న వయసులోనే ఆమె భర్త రాజా నరసింహారెడ్డి మరణించాడు. సో ఇప్పుడు ఈ రాణి శంకరమ్మ వాళ్ళ భర్త ఎవరు? రాజా నరసింహారెడ్డి. ఈయన చిన్న వయసులో ఉన్నప్పుడే అంటే రాణి శంకరమ్మ చిన్న వయసులో ఉన్నప్పుడే వాళ్ళ భర్త చనిపోయాడు అనమాట. దీంతో శంకరమ్మకు రాజ్యాన్ని పాలించే బాధ్యత వచ్చింది. ఓకే, ఇక హస్బెండ్ చనిపోయాడు, ఇప్పుడు రాజ్యాన్ని ఎవరు కాపాడాలి? భార్యనే కాపాడాలి కదా. అప్పుడు రాణి శంకరమ్మ చిన్న వయసులోనే రాజ్యాన్ని పాలించే ఒక గొప్ప బాధ్యతని ఇచ్చడం జరిగింది. ఆ సమయంలో చాలామంది ఇలా అనుకునేవారు, కాకతీయ రాణి రుద్రమాదేవే మళ్ళీ శంకరమ్మగా పుట్టిందేమో. ఎందుకంటే ఇద్దరిలో కూడా ఒకేలా ధైర్యం, తెలివి, న్యాయకత్వం ఉన్నాయి. అంటే అప్పట్లో చాలామంది ఏమనుకున్నారంటే కాకతీయ రాణి ఉంది కదా, రాణి రుద్రమాదేవి, మనందరికీ స్టోరీ తెలుసు అది, ఆమెనే ఈ మళ్ళా పుట్టిందని చెప్పేసి చాలామంది అనుకునేవారంట. ఎందుకనంటే ఆమెలాగా ఒక ధైర్యం, తెలివి, న్యాయకత్వం ఇవన్నీ కూడా రాణి శంకరమ్మలో ఉన్నాయంట. ఇది రాణి శంకరమ్మ గురించి. రుద్రమాదేవితో శంకరమ్మకున్న పోలికలు ఏందిరా అని అంటే, శంకరమ్మ కూడా రుద్రమాదేవి లాగానే యుద్ధాల్లో ధైర్యంగా ఉండేది, పోరాడేది, సైన్యాన్ని బాగా బలపరిచింది, అండ్ మంచి సైనికులను గౌరవించేది, కవులను, పండితులను అందరినీ ఆదరించేది, కళలను ప్రోత్సహించేది, ప్రజలను తన సొంత పిల్లల్లాగా చూసుకునేది. ఇట్లా రుద్రమాదేవికి రాణి శంకరమ్మకి ఇద్దరికి ఏం పోలికలు ఉన్నాయంటే ఇవన్నీ పోలికలు ఇద్దరికి సమానంగా ఉన్నాయంట.
ఆమెకు ప్రజలంటే చాలా ప్రేమ. ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చినా వెంటనే సహాయం చేసేది. నిజాం మహారాష్ట్ర రాజులతో జరిగిన యుద్ధాల్లో కూడా ఆమెనే గొప్ప విజయాలు సాధించింది. నిజాం వాళ్ళతో కానీ మహారాష్ట్ర రాజులతో కానీ యుద్ధాలు జరిగినప్పుడు కూడా రాణి శంకరమ్మనే గెలిచిందని చెప్పడం జరుగుతుంది. ఆమె ధైర్యం ఏమంటారు చాలా ధైర్యవంతురాలు అని. ఆమె ధైర్యానికి మెచ్చిన నిజాం శంకరమ్మకు సిరిపురం, మేడ్చల్, దుండిగల్, కోయలకొండ వంటి ప్రాంతాలను బహుమతిగా ఇచ్చారు. సో నిజాం ప్రభుత్వం ఈమె ధైర్యాన్ని మెచ్చుకొని మేడ్చల్ కానీ, సిరిపురం కానీ, దుండిగల్ కానీ, కోయలకొండ కానీ ఇలాంటి కొన్ని ప్రాంతాలను ఈమెకి బహుమతిగా ఇచ్చారనమాట. రాజ్యం అంటే పాలన చేసుకోమని చెప్పి. రాజ్యాభివృద్ధి ఎలా చేసింది రాణి శంకరమ్మ అంటే, యుద్ధంలో గెలవడం మాత్రమే కాదు, శంకరమ్మ తన రాజ్యాన్ని కూడా ఎంతో అభివృద్ధి చేసింది. కొత్త కోటలు నిర్మించింది. శంకరంపేట్, రాజంపేట్, సంగారెడ్డి వంటి ప్రాంతాలను అభివృద్ధి చేసింది. ఇప్పుడు ప్రజెంట్ సంగారెడ్డి కానీ, రాజంపేట్ కానీ, శంకరంపేట్ కానీ ఇలాంటి ప్లేసెస్ అన్నిటిని కూడా అభివృద్ధి చేయడంలో ఈ రాణి శంకరమ్మ పాల్గొనిందనమాట. అందులో శ్రీరంగనాయక స్వామి ఆలయం నిర్మించింది. ప్రజలు సుఖంగా జీవించేలా మంచి పాలనను అందించింది. శ్రీరంగం టెంపుల్ అంటాం కదా, శ్రీరంగనాయక టెంపుల్ అంటాం కదా, ఆ ఆలయాన్ని నిర్మించింది కూడా రాణి శంకరమ్మనే. ప్రజల్లో మంచి సుఖాలను జీవించేలాగా పాల్గొనింది కూడా ఈమెనే. వీర సదాశివుణ్ణి దత్తత తీసుకోవాలని ఆలోచన కాకతీయ రుద్రమదేవి ఒక బాలుని దత్తతగా తీసుకున్నట్టే శంకరమ్మ కూడా తన తర్వాత రాజ్యాన్ని బాగా పాలించే ఒక మంచి యువరాజుని కావాలని కోరుకుంది. సో భర్త చనిపోయింది కదా, సేమ్ రాణి రుద్రమ లెక్కనే వేరే వాళ్ళని అడాప్ట్ చేసుకోవాలి, ఒక మంచి కొడుకుని అడాప్ట్ చేసుకోవాలని చనిపోయినా కూడా రాజ్యాన్ని మంచిగా పాలించేలాగా అనేసి ఇక్కడ రాణి శంకరమ్మ కూడా సేమ్ అలాగే అనుకొని వీర సదాశివుడిని దత్తత తీసుకోవాలని ఆలోచన వచ్చిందనమాట. ఎవరికి? రాణి శంకరమ్మకి. అయితే ఆ సమయంలో ఇంకా శంకరమ్మ కూడా తన తర్వాత రాజ్యాన్ని బాగా పాలించాలని ఒక మంచి యువరాజుని కోరుకుంది. అయితే ఆ సమయంలో ఇంకా రాలేదు, అంటే ఆ సమయం ఇంకా అనేది రాలేదన్నమాట. ముందుగా ఆమె జీవితంలో ఒక పెద్ద సమస్య వచ్చింది. ఈ వీర సదాశివుని దత్తత తీసుకోవాలి అనే ఒక ఆలోచన పక్కన పెడితే ఈమెకు ఇంకొక సమస్య వచ్చిందంటే, ఏంటి ఆ సమస్య అంటే, ప్రభాకర్ రామూర్తుడు ఎవరు? శంకరమ్మ రాజ్యంలో ప్రభాకర్ రామూర్తుడు అనే ఒక మంత్రి ఉండేవాడు. అంటే ఈయన ఎవరునంటే శంకరమ్మ రాజ్యంలో ఈయన మంత్రి అన్నమాట. ఆయనే చాలా నిజాయితీగా గల వ్యక్తి. రాజ్యానికి ఎంతో సేవ చేశాడు. రాజులపై ఎంతో భక్తి కలిగి ఉండేవాడు. అందరితో ఆయన గౌరవించేవారు, అంటే అందరినీ కూడా ఆయన గౌరవించేవాడు. ఈ ప్రభాకర్ రామూర్తుడు ఎవరు అనంటే ఈ రాణి శంకరమ్మ రాజ్యంలో ఒక మంత్రి అన్నమాట. ఈయన చాలా మంచి వ్యక్తి అన్నమాట. అందరితోని మంచిగా మాట్లాడతారు, అందరు రాజులకు గౌరవిస్తారు, నిజాయితీగా ఉంటాడని చెప్పేసి ఇంకా చెప్పడం జరుగుతుంది. శంకరమ్మ ఒక పెద్ద తప్పు చేసిందనమాట. శంకరమ్మ చేసిన మొదటి తప్పు ఏంటంటే, రాజ్యాన్ని వచ్చిన వెంటనే శంకరమ్మ ప్రభాకర్ రామూర్తిని మంత్రిగా పదవి నుంచి తొలగించింది. సో ఇక్కడ శంకరమ్మకి రాజ్యం రాగానే మంచి మంత్రి అయిన ఈ ప్రభాకర్ రామూర్తి ఎవరైతే ఉన్నారో పదవి నుంచి తీసేసిందనమాట. ఇది ఫస్ట్ చేసిన మిస్టేక్. ఏమైంది? అంటే రాణి శంకరమ్మ చేసిన ఫస్ట్ మిస్టేక్. అతని స్థానంలో తన బంధువైన రామకృష్ణారెడ్డి మంత్రిగా నియమించింది. సో ఈయనను తీసేసి ఆయన బంధువు, అంటే ఈ పలానా శంకరమ్మ బంధువు రిలేటివ్ అయిన రామకృష్ణారెడ్డిని మంత్రిగా నియమించిందనమాట. ఇదే ఆమె జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు. రామకృష్ణారెడ్డి అసలు స్వభావం ఏంటి అని అంటే, మొదట్లో రామకృష్ణారెడ్డి చాలా మంచివాడిలా నటించేవాడు. కానీ అతనికి రాజ్యం మీద ప్రేమ లేదు, అధికారంపై ఆశ మాత్రమే ఉంది. నెమ్మదిగా తనకు నచ్చిన వారితో ఉద్యోగాలను అంటే మెల్లమెల్లగా ఏం చేసిందంటే, వాళ్ళకి తెలిసిన వాళ్ళు కదా, నచ్చిన వ్యక్తులను మాత్రమే ఉద్యోగాల్లో పెట్టుకునేవాడు. నిజాయితీగా పనిచేసే వాళ్ళని తొలగించేవాడు.
అవినీతి చాలా పెరిగింది, రాజ్యంలో సమస్యలు కూడా చాలా మొదలయ్యాయి. సో రాణి శంకరమ్మ చేసిన మొదటి తప్పు ఏంటంటే ఆయన జాబ్లో నుంచి తీసేయడం, అంటే మంత్రి పదవి నుంచి తొలగించి ఈయనని పెట్టడం రామకృష్ణారెడ్డిని. రామకృష్ణారెడ్డి మంచిగా ముందుగా యాక్ట్ చేస్తుండే, కానీ ఆమెకి రాజ్యం మీదనే ప్రేమ ఉంది కానీ ప్రజల మీద ఈవెంట్ మీద ఏం ప్రేమ లేదని లాస్ట్కి అర్థమైంది. ఇక లాస్ట్లో రాజ్యంలో చాలా మటుకు ప్రాబ్లమ్స్ అనేది సమస్యలు అనేది వచ్చాయి. ప్రభాకర్ రామ్మూర్తుడు గొప్పతనం ఏంది అని అంటే, తనను మంత్రి పదవి నుంచి తీసేసిన ప్రభాకర్ రామ్మూర్తుడు రాణిపై కోపం పెట్టుకోలేడు. ఇది నా దురదృష్టం అని మాత్రమే అనుకున్నాడు. అంటే ఎంత గొప్ప వ్యక్తి అయితే అలా అనుకుంటాడు చెప్పండి. ఇప్పుడు ఒకళ్ళు వచ్చి నీ ఉద్యోగం తీసిన, నువ్వు ఎంత మంచిగా వర్క్ చేసిన ఉద్యోగం తీసినా కూడా కొంచెం కోపం వస్తుంది. కానీ ఈ ప్రభాకర్ రామ్మూర్తుడికి అస్సలు కోపం రాలేదు. అది నా దురదృష్టం అని చెప్పేసి అనుకున్నాడు. కానీ రాజ్యానికి ఎలాంటి ప్రమాదం రాకూడదని ఆలోచించాడు. రామకృష్ణారెడ్డి ప్రవర్తన చూసి అతను ఏదో పెద్ద కుట్ర చేస్తున్నాడని గ్రహించి అందుకే రహస్యంగా గూఢాచారులను పెట్టి అతనిపై నిఘా పెట్టించాడు. సో ఈయనకు అర్థమైపోయింది, అంటే పాత మంత్రి ఎవరైతే ఉన్నారో ప్రభాకర్ రామ్మూర్తుడు, ఈ ప్రజెంట్ రామకృష్ణ గురించి అర్థమైపోయింది, ఇది ఏదో కుట్ర చేస్తుండు వీడు అని చెప్పేసి నేను అర్థం చేసుకుని ఏం చేస్తారంటే గూఢాచారులు అంటే స్పైని పెడతారనమాట. ఈయన 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 ఎట్లున్నాడు, అసలు ఏం చేస్తున్నాడు అనేది గూఢాచారులని పెట్టి అతనిపై ఒక నిఘా అనేది ఉంచినాడు అనమాట. ఎవరు? ఎక్స్ మంత్రి. ఓకే, దట్ ఈస్ ప్రభాకర్ రామ్మూర్తుడు. ఎవరి మీద? రామకృష్ణారెడ్డి మీద. ఓకేనా. రామకృష్ణారెడ్డి కుట్ర ఏందిరా అనంటే, కొంతకాలానికి రాణి శంకరమ్మ కాశీ విశ్వనాథుని దర్శనానికి వెళ్ళాలని నిర్ణయించుకుంది. సో ఆఫ్టర్ సో మెనీ డేస్ ఏమైందనంటే రాణి శంకరమ్మ ఎవరైతే ఉన్నారో కాశీలో ఉన్న విశ్వనాథుడిని దర్శించుకోనికి వెళ్దామని చెప్పేసి నిర్ణయించుకుంది. అదే అవకాశంగా భావించిన రామకృష్ణారెడ్డి రాణిని చంపేయాలని నిర్ణయించుకున్నాడు. సో ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది. రాణి ఫస్ట్ టైం ఇక చాలా రోజుల తర్వాత బయటికి వెళ్తుంది, ఇదే మంచి సమయం అని చెప్పేసి, ఇదే మంచి సమయంలో తను చంపేయాలి రాణిని అని చెప్పేసి, అందుకనే రాణి చంపేసి ఆటోమేటిక్గా రాజ్యం మొత్తం ఆనంద అయిపోతుంది కదా. అట్లా రాణితో వేల సేవకులను తన మనుషులను చేర్చాడు. వాళ్ళ చేత విషం ఇచ్చి రాణిని చంపాలని ప్లాన్ చేశాడు. అంటే రాణితో వెళ్ళే సేవకులు ఉంటారు కదా, వాళ్ళని తన మనుషులను చేర్చిండనమాట. ఈ రామకృష్ణ మనుషులను చేర్చిండు, విషం ఇచ్చిండనమాట. ఈ విషం ఇచ్చి రాణిని చంపేసి అని చెప్పేసి చెప్పిండు. ప్రభాకర్ రామ్మూర్తుడు ఈ రాణి ఎలా కాపాడాడు అనేది ఇప్పుడు చెప్దాం. ఇప్పుడు ఈ ప్రభాకర్ రామ్మూర్తుడు గురించి, ప్రభాకర్ రామ్మూర్తుడు ఎవరైతే ఉన్నారో తెలుసు కదా వీని గురించి, ఎవరి గురించి? రామకృష్ణ గురించి. సో ఇప్పుడు రాణిని మనం ఎలా కాపాడాలి అనే దాని మీద ఉంటారు అనమాట. ప్రభాకర్ రామ్మూర్తుడు ఈ విషయం ముందే తెలిసిపోయింది, ఆయనకి ముందే తెలిసిపోయింది. అంటే గూఢాచారులు వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఆయనకి ఈ విషయం ముందే తెలిసిపోయిందంట. అతను తన నమ్మకమైన మనుషులను రహస్యంగా రాణితో పంపించాడు. రాణికి ఇవ్వబోయే విషప్రసాదాన్ని మార్చి కుట్ర చేసిన వారికి అదే విషయం ఇచ్చారు. అంటే ఇక్కడ ఈయన ఈ ప్లాన్ మొత్తం విన్నాక ఏం చేశారంటే రాణితోని ఈయన మనుషులు, అంటే ఎవరు మనుషులు? ఎక్స్ మంత్రి, అంటే ఎవరు? ప్రభాకర్ రామ్మూర్తి సంబంధించిన మనుషులను కూడా పంపించి ఈ రామకృష్ణ ఏదైతే విషం ఉన్న పదార్థం రాణికి ఇవ్వాలనుకుంటున్నారో అది విషమున్న పదార్థం తీసేసి ఆ విషమున్న పదార్థం యొక్క ఫుడ్ని వాళ్ళకే తినిపించేటట్టుగా ఈ ప్రభాకర్ రామ్మూర్తి మనుషులను ఆయన చేసినారనమాట. ఓకే, అలా రాణి ప్రాణాలను కాపాడాడు. అంతేకాదు రాణి చనిపోయిందని అబద్ధపు వార్తను కూడా బయటకి పంపించారు. సో ఇదంతా కాకముందుకే రాణి తినలేదు, చచ్చిపోలేదు కదా. సో బయట ఏమని చెప్పి పంపించినారంటే రాణి చనిపోయింది అని చెప్పేసి పంపించినారు. దాన్ని అంటే ఆ మాటను నమ్మిన రామకృష్ణారెడ్డి తానే ఇప్పుడు రాజ్యం చేజిక్కించుకున్నాడని సంతోషపడుతూ ఉన్నాడు. కానీ కొన్ని రోజుల తర్వాత రాణి సురక్షితంగా తిరిగి వచ్చింది. అప్పుడు రామకృష్ణారెడ్డి భయపడి పారిపోయాడు. సో అంటే కొన్ని రోజుల తర్వాత రాణి శంకరమ్మ వెళ్తున్నారో ఆమె మళ్ళా రాజ్యానికి వచ్చేసింది. అప్పుడు ఈ రామకృష్ణారెడ్డి చాలా భయపడి పారిపోయాడు. శంకరమ్మ తన తప్పు తెలిసింది. అప్పుడు శంకరమ్మకు అసలు నిజం తెలిసింది. తాను నిజాయితీ గల ప్రభాకరుడైన వాడిని అనుమానించిందని చెప్పేసి బాధపడుతుంది అన్నమాట. ఎవరు? రాణి శంకరమ్మ. దుష్టుడైన రామకృష్ణారెడ్డిని నమ్మినానని చాలా బాధపడింది. ఆమె బాధతో ఇలా అనిందనమాట. ఏమనిందంటే, నేను పాముకి పాలు పోసే పెంచాను,
అంటే మంచివాడిని వదిలేసి చెడ్డవాళ్ళను నమ్మి పెద్ద తప్పు చేశాను అని పశ్చాత్తాప పడుతుంది అనమాట రాణి శంకరమ్మ. ఇది నిజమంతా తెలిసిన కదే కదా చేయాలిగా. ఓకే, ఇది ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది స్టోరీ. నాకు తెలిసి మీకు అర్థమైందని అనుకుంటున్నాను. స్టోరీ లెక్క ఉండండి. సో ఈ ఫస్ట్ పార్ట్ యొక్క ముగింపు ఎలా ఉంటుందంటే, ఇక్కడ కథలో మొదటి భాగం అనేది మనం పూర్తి చేసుకున్నాం. ఈ పర్టికులర్ పార్ట్ 1లో మనం ఏమేమి నేర్చుకున్నాం అంటే, రాణి శంకరమ్మ అంటే ఎవరు, ఆమె గురించి, ఆమెకి రుద్రమాదేవికి ఏమేమి క్వాలిటీస్ ఉన్నాయి అది గురించి, ఆమె చేసిన మంచి పాలన గురించి రాయాలి. అండ్ ప్రభాకర్ రామూర్తి యొక్క నిజాయితీ రాయాలి. రామకృష్ణారెడ్డి కుట్ర, రాణి ఎలా ప్రాణాలతో బయటపడింది ఆ స్టోరీ రాయాలి. శంకరమ్మ తన తప్పుని ఎలా గుర్తించింది అనేది కూడా రాయాలి. ఇవన్నీ కూడా మనం ఈ పర్టికులర్ పార్ట్లో నేర్చుకున్నాం. ప్రభాకర్ రామూర్తుడు మరణించిన తర్వాత ఏమైంది, ఓకే, తర్వాత రుద్రమ కుమారుడు ఎలా మంత్రి అయ్యాడు, తర్వాత వీర సదాశివుడు ఎవరు, గుర్రపు పోటీల్లో ఎలా గెలిచాడు, రాణి ఎందుకు అతన్ని దత్తతకు తీసుకోవాలని నిర్ణయించుకుంది, ఇవన్నీ కూడా మనం పార్ట్ 2లో నేర్చుకుందాం. ఓకే, సో పార్ట్ 1 అర్థమైతే కంపల్సరీగా ఎంతమంది పార్ట్ 2లో వెయిట్ చేస్తున్నారో కమెంట్ సెక్షన్లో వెయిటింగ్ ఫర్ పార్ట్ 2 అని చెప్పి పెట్టండి. డెఫినెట్గా వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకేనా, ఆల్ ది వెరీ బెస్ట్ స్టూడెంట్స్. ఈ పీడిఎఫ్స్ అన్నీ కూడా టెలిగ్రామ్లో అవైలబుల్గా ఉన్నాయి. సీ ఆల్ ది నెక్స్ట్ వీడియో. బాయ్ ఎవ్రీవన్.